హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో చల్ల పునుగులను ప్రిపేర్ చేస్తున్నాను. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ పునుగులు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి. మరి మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా పునుగులను ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ పునుగులను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చల్ల పునుగులను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను 1 కప్పు రైస్ను తీసుకున్నాను. మరి ఇలా తీసుకున్న రైస్ను మిక్సీ పట్టుకుందాం. రైస్ను మిక్సీ పట్టుకోవడం కోసమని ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మన మిగిలిపోయిన రైస్ మొత్తాన్ని కూడా ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే రైస్ మనకు మెత్తగా మిక్సీ అవుతుంది. అందుకోసమని ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. రైస్ను ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఎక్కువగా వేయకుండా వాటర్ ఇలా కొద్దిగా వేసుకొని రైస్ పేస్ట్ను ఇలా గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. మరి ఇలా మిక్సీ పట్టుకున్న రైస్ పేస్ట్ను వేరొక బౌల్లోకి వేసుకుందాం. పునుగులు మనకు కమ్మగా రావడం కోసమని ఇలా పుల్లటి పెరుగును 1 కప్పు వేసుకోండి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుంటే మనకు పునుగులు క్రిస్పీగా వస్తాయి. అలాగే పునుగులకు రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. కొద్దిగా వంట సోడాను వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకోండి. ఇలా మనం వేసుకున్న పెరుగు, బొంబాయి రవ్వ, ఉప్పు అన్నీ కూడా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి. పునుగుల బ్యాటర్ను మనం గట్టిగానే కలుపుకోవాలి. బ్యాటర్ మనకు లూజ్గా అయిపోతే పునుగులు సరిగా రావు. అందుకోసమని పునుగుల బ్యాటర్ను మనం ఎలాగైతే కలుపుకుంటామో ఈ బ్యాటర్ను కూడా అలాగే కలుపుకోవాలి. ఒకవేళ బ్యాటర్ లూజ్గా అనిపిస్తే కొద్దిగా రైస్ ఫ్లోర్నైనా వేసుకోండి, లేదంటే మైదానైనా వేసుకొని కలుపుకోండి. పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. పునుగుల బ్యాటర్ను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోండి. ఇలా మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసే విధంగా రైస్ పేస్ట్ను బాగా కలుపుకోండి. పునుగుల బ్యాటర్ను ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పునుగుల బ్యాటర్ను మనం పునుగులు ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. పునుగులను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకొని ఆయిల్ను బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులను ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని పునుగులను ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోండి. ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని పునుగులను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పునుగులను వేసుకోవాలి. ఇలా బాండీలో పునుగులను వేసుకొని వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు పునుగులను అలాగే వదిలేయండి. పునుగులు మనకు కొద్దిగా ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జాలిగరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ పునుగులను డీప్ ఫ్రై చేసుకోవాలి. పునుగులను ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పునుగులు మనకు క్రిస్పీగా రావడం కోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా పునుగులను డీప్ ఫ్రై చేసుకోవాలి. పునుగులు మనకు ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలిగరిటెను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి పునుగులు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మిగిలిపోయిన అన్నాన్ని ఇలా వేస్ట్ చేయకుండా ఇలా వేడివేడిగా పునుగులను ప్రిపేర్ చేసుకోండి. మరి నేను ప్రిపేర్ చేసిన పునుగులు పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వచ్చాయి. ఈ పునుగులకు కాంబినేషన్గా ఇలా పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకొని తినండి. పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ పునుగులను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.